హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమన్ని నీలి చిత్రాల స్కామ్లో ఇరికించింది ఎవరు? రజనీకాంత్, చిరంజీవి వల్లే సుమన్ తన కెరీర్ కోల్పోయాడా? సుమన్ ముగ్గురు అమ్మాయిలు నిజంగానే అత్యాచారం చేసి ఆ వీడియోలను చిత్రీకరించాడా? ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్లే సుమన్ జైలుకి వెళ్లాల్సి వచ్చిందా? సుమన్ ఎవరెవరితో ప్రేమాయణం నడిపాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. తల్వార్ సుమన్ గౌడ అలియాస్ సుమన్. ఇతను కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి సుశీల్ చందర్ చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తే, తల్లి కేసరి చందర్ చెన్నైలోని ఎదిరాజు మహిళా కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తుండేది. ఇక తల్లిదండ్రులకి సుమన్ ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతని గారాబంగా పెంచారు. సుమన్ తన స్కూలింగ్ని చెన్నైలోని బేసెంట్ థియోసోఫికల్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుమన్ చిన్నప్పటి నుండి కరాటే, డాన్స్, మ్యూజిక్ కూడా నేర్చుకుని అనేక ప్రోగ్రామ్స్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలిచేవాడు. దీంతో తన ఎడ్యుకేషన్ పూర్తయ్యాక కరాటే కోచ్ అవ్వాలనుకున్నాడు. అలా తన BA డిగ్రీని పూర్తి చేసి కరాటే కోచ్ గా పనిచేసేటప్పుడు ఇతని హైట్, పర్సనాలిటీ చూసి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిట్టు అనే అతను సుమన్తో నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మంచి నటుడు అవుతావని చెప్పగా సుమన్ కూడా ఒకసారి తన లక్ని ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే కిట్టు సుమన్ని తమిళ ప్రొడ్యూసర్ అయిన TR రామన్నకి పరిచయం చేయగా అతను నిర్మించిన నీచల కులం అనే మూవీలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 1978లో రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడినా కూడా ఆ మూవీలో సుమన్ లుక్స్ కి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ గా మారడంతో ఇతనికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక వెంటనే ఇలా మైకులం అనే మూవీని రాధికాతో చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సుమన్ అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా ఇండస్ట్రీకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే 15 సినిమాల్లో హీరోగా చేసి తమిళ్లో బిజీ అయిన అక్కడున్న కాంపిటీషన్ వల్ల స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ మరియు నటుడైన బాలచందర్ సుమన్ కి సలహా ఇస్తూ తెలుగు సినిమాల్లో ట్రై చేయమని, అక్కడ నీలాంటి పర్సనాలిటీ ఉన్న వారికి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పగా లాంగ్వేజ్ రాకపోయినా తన ఫ్రెండ్ సలహా మేరకు ట్రై చేయగా వీరిద్దరూ కలిసి ఇద్దరు కిల్లాడీలు అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ అంతలా ఆడలేదు. ఇక అలా వెంటనే సుమన్ తరంగిణి, అపరాధి అనే మూవీస్ చేసిన అవి రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోవడంతో తనకి తెలుగులో కెరియర్ లేదని తమిళ్లోనే మూవీస్ చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నప్పుడే టి కృష్ణ గారి డైరెక్షన్లో నేటి భారతం మూవీ ఛాన్స్ రాగా ఫైనల్గా తెలుగులో ఒకసారి ట్రై చేయాలని డిసైడ్ అయ్యి ఆ మూవీలో యాక్ట్ చేయగా 1983లో నేటి భారతం మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో పాటు సుమన్కి మంచి గుర్తింపు రావడంతో తెలుగులో నవోదయం, కోడలు కావాలి, మెరుపుదాడి, సూత్రధారులు అని సంవత్సరానికి 15 సినిమాల్లో యాక్ట్ చేస్తూ అటు తమిళ ఇటు తెలుగులో బిజీ అయ్యాడు. అటు రజనీకాంత్ ఇటు చిరంజీవి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి సుమన్ తన డేట్స్ ని ఇచ్చి వారి మూవీస్ ని కూడా చేయడం, ఆ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సుమన్, చిరంజీవి, రజనీకాంత్ ఆగ్రహానికి గురయ్యాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా అప్పట్లో ఇండస్ట్రీలో సుమన్ లాంటి అందగాడు, టాలెంటెడ్ యాక్టర్ ఎవరూ లేకపోవడంతో హీరోయిన్లు కూడా సుమన్తో పనిచేసేందుకు ఎగబడేవారు. ఇక సుప్రియ, విజయశాంతి, సుమలతలతోనూ సుమన్ ఎక్కువ మూవీస్ లో యాక్ట్ చేయగా ఒక స్టేజ్ లో సుమలత పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అలా 10 సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుగుతుండగా 20 సినిమాలకు సైన్ చేసి ప్రతి ఒక్క మూవీకి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటూ బిజీగా దూసుకుపోతున్న టైంలో 1985 మే 18 మధ్యరాత్రి పోలీసులు సుమన్ ఇంటిపై రైడ్ చేసి తన ఇంట్లో నీలి చిత్రాల టేపులు, ఫోటోలు దొరికాయని మీడియాకి అనౌన్స్ చేయగా అతనిపై రేప్ కేసు, గోండా యాక్ట్ కేసుని నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అయింది. దీంతో అసలు ఏం జరిగిందని లోతుగా ఆరా తీయగా లక్ష్మి, బీనా, శీల అనే 3 అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సుల కోసం ట్రై చేసే క్రమంలో సుమన్ని కలిశారని, అతను ఆ 3కి మాయమాటలు చెప్పి వారితో నీలి చిత్రాలను చిత్రీకరించి వాటిని శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి ఫారిన్ కంట్రీలకి అమ్ముతూ డబ్బు సంపాదించేవాడని, అలా వారు ఆ వీడియోలని, ఫోటోలని తిరిగి ఇచ్చేయమని అడిగితే వారిని కొట్టి తిట్టి గన్తో బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాడని, అలా కొన్ని నెలలు బెదిరించిన ఒక స్టేజ్ లో అతని టార్చర్ ఎక్కువ అవడంతో ఆ 3 ధైర్యం చేసి అప్పట్లో సీఎం గా ఉన్న MGR ని కలవగా అతను ఇమీడియట్ గా సుమన్ పై యాక్షన్ తీసుకోమని చెప్పడంతో పోలీసులు సుమన్ ని అరెస్ట్ చేశారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ మరికొంతమంది సుమన్ క్రేజ్ ని చూసి చెన్నై DSP కూతురు సుమన్ పై మనసు పారేసుకుందని, తనని పెళ్లి చేసుకోవాలనుకున్న సుమన్ మాత్రం అప్పటికే సుమలతతో ప్రేమలో ఉండి DGP కూతురిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, అలా సరైన సమయానికి తనని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడారని,
దీంతో తన కూతురికి ఇలాంటి పరిస్థితి రావడానికి సుమనే కారణమని డీజీపీ అతనిపై పగబట్టి అతనే అమ్మాయిలతో కేసు పెట్టించి జైల్లో వేశాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక్కడ మరికొంతమంది తమ మ్యాగజైన్ పేపర్ల సేల్స్ పెంచుకోవడానికి సుమన్, చిరంజీవి, రజనీకాంత్ ఛాన్సులు లాగేసుకుంటూ స్టార్ హీరోగా ఎదగడం చూసి తట్టుకోలేక వారే ఈ కేసులు పెట్టారని, అందుకు డీజీపీ సీఎం ఎంజీఆర్ సపోర్ట్ చేయడంతో సుమన్ ని అరెస్ట్ చేసి 15 రోజులు చీకటి గదిలో బంధించారనే వార్తలు బయటకు రాగా అప్పట్లో అపోజిషన్ లీడర్ గా ఉన్న కరుణానిధి నేరుగా సుమన్ ని జైలు దగ్గరికి వెళ్లి కలవగా అతన్ని చీకటి గదిలో బంధించి ఉంచడంతో చలించిపోయి అక్కడున్న జైలర్తో వాదించి తనని ఇమీడియట్ గా చీకటి గది నుండి బయటికి తీసుకురమ్మనగా వెంటనే తనని ఒక మంచి సెల్లోకి మార్చారని సుమనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చారు. ఇక్కడ అప్పటికే సుమన్ కి 30 సినిమాలు లైనప్ లో ఉండడంతో సుమన్ ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆ మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండియాలోని టాప్ లాయర్స్ ని పెట్టుకుని వాదించడంతో రోజు రోజుకి ఈ న్యూస్ సీరియస్ అయిందే తప్ప సొల్యూషన్ దొరకలేదు. ఇక 4 నెలలు సుదీర్ఘ వాదన తర్వాత సుమన్ కి బెయిల్ దొరికింది. అలా అప్పటి వరకు స్టార్ హీరోగా, అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉన్న సుమన్ పై నీలి చిత్రాలు, గూండా కేసు నమోదు అవడంతో తనకి జనాల్లో పూర్తిగా నెగిటివిటీ వచ్చింది. దీంతో మానసికంగా కృంగిపోయిన సుమన్ డిప్రెషన్ లోకి వెళ్లి తరచూ రూమ్ లోనే ఉంటూ షూటింగ్ కి హాజరు కాకపోవడంతో కొన్ని మూవీస్ సగంలోనే ఆగిపోతే మరికొన్ని అటు వచ్చి ఇటు వెళ్లిపోవడంతో మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక కొడుకుని ఇలా వదిలేస్తే అవ్వదని సుమన్ తల్లి తనకి పెళ్లి చేస్తేనైనా సెట్ అవుతాడని సంబంధాలు వెతకగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన డివి నరసరాజు గారి మనవరాలు శిరీషతో పెళ్లిని గ్రాండ్ గా చేయగా అందుకు ఇండస్ట్రీలో ఉన్న వారందరూ వెళ్లిన జనాల్లో సుమన్ పై పడ్డ మచ్చ మాత్రం చెరగలేదు. కానీ సుమన్ అదంతా పట్టించుకోకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ వైపు దృష్టి పెట్టాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అఖిలాజ అనే అమ్మాయి జన్మించింది. ఇక ఇదిలా ఉంటే సుమన్ కి ఆ తర్వాత మెయిన్ హీరోగా ఛాన్సులు రాకపోవడంతో సెకండ్ హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అంతలా జనాదరణ లభించలేదు. దీంతో అన్నమయ్య మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేయగా సుమన్ కి ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత తనకు దేవుడి పాత్రలు ఎక్కువగా వచ్చాయి. అలా దేవుళ్ళు, నీలాంబరి, లాహిరి లాహిరిలో, నేను నీకు నువ్వు నాకు, గంగోత్రి, నాలుడు అని 10 భాషలలో 700 సినిమాల్లో యాక్ట్ చేసి మళ్ళీ బిజీ అయ్యాడు. ఇక్కడ బయటికి ఎక్కువగా రాకుండా తన పని తను చేసుకుంటూ సైలెంట్ గా ఉండడంతో తనపై వచ్చిన వార్తలకి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటున్నాడంటే తను అలా చేయడం వల్లే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు. దీంతో సుమన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతూ మీ కెరీర్ ని చిరంజీవి, రజనీకాంత్ స్పాయిల్ చేశారని బయట చెబుతున్నారని, అందులో అది ఎంతవరకు నిజమని అడగగా అందుకు సుమన్ అది నిరూపించడానికి తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదని, అందువల్ల తాను ఎవరిని బ్లేమ్ చేయనని, తన కెరీర్ ని, లైఫ్ ని నాశనం చేసిన వారిని అంత త్వరగా క్షమించనని చెప్పడంతో సుమన్ వ్యాఖ్యలు హల్చల్ అవడం మొదలయ్యాయి. అంతేకాకుండా తాను స్టార్ హీరోగా ఉన్నప్పుడే కొంతమంది రాజకీయ నాయకులు, సినిమా నటులు తనపై బ్లాక్ మ్యాజిక్ ని చేయించారని, దీనివల్ల తన లైఫ్ తలకిందులుగా మారిపోయిందని, అలా తన స్నేహితుడు ఒకసారి తనతో మాట్లాడుతూ నీ కెరియర్ ఇలా అవ్వడానికి ఏదో జరిగి ఉంటుందని, అదేంటో తెలుసుకోవడానికి తనని కేరళకి తీసుకువెళ్లారని చెప్పుకొచ్చాడు. అలా అక్కడున్న తాంత్రికులు తనపై పూజలు చేయగా తన కెరియర్ ఇలా అవ్వడానికి కొంతమంది తనపై బ్లాక్ మ్యాజిక్ చేపించారని, అందుకోసం కొన్ని పూజలు చేసి పరిహారం చూపించడం వల్లే తను ఈ రోజు బిజీగా ఉంటూ ఆరోగ్యంగా తిరుగుతున్నానని సుమన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను మొదట్లో బ్లాక్ మ్యాజిక్ ని నమ్మేవాడు కాదని, ఎప్పుడైతే తనకి ఈ సంఘటన ఎదురైందో ఆ తర్వాత దాన్ని పూర్తిగా నమ్ముతున్నానని సుమన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. ఇక సుమన్ ఇప్పటి వరకు 700కు పైగా సినిమాల్లో యాక్ట్ చేయగా రియల్ ఎస్టేట్, టీ, కాఫీ బిజినెస్ లతో పాటు కొన్ని వేరియస్ బిజినెస్ ల ద్వారా ఇప్పుడు సుమన్ 300 కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉన్నాడనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, సుమన్ విషయంలో ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.